నమస్కారం. కాంపీట్ మైండ్స్కి స్వాగతం. అదేనండి మీ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తెలుసు కదా, గుర్తుంది కదా చెప్పింది. పేరు మటుకే మారింది, ప్రయాణం మటుకు మారదు, గమ్యస్థానం అస్సలు మారదు. గమ్యస్థానం ఏంటో మీకే తెలుసు, బికాస్ గోల్ సెట్ చేసుకుంది మీరే కదా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని. ఏది ఏమైనా సరే, వన్స్ అగైన్ వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో చరిత్రకి సంబంధించిన ఒక అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇటీవల మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రంలో ఏదైతే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయబడ్డ నలంద విశ్వవిద్యాలయం ఉందో ఆ భవనాన్ని ప్రారంభించడానికి వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ ఆ భవనాన్ని ప్రారంభించారు కూడా. వాట్స్ న్యూ ఇన్ దట్ అని మీరు అనొచ్చు. నలంద విశ్వవిద్యాలయం అంత ఆషామాష విశ్వవిద్యాలయం అయితే కాదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి అని చెప్పి చాలామంది మేబీ కొంచెం లైట్గా తీసేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఇస్, మన భారత ఉపఖండానికి సంబంధించి, అంటే మన ఇండియా యొక్క సబ్ కాంటినెంట్కి సంబంధించి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అంటే భారతీయ ఉపఖండానికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం. అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా మనం కన్సిడర్ చేస్తే కనుక మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం కూడా చెప్పచ్చు. వెన్ దిస్ యూనివర్సిటీ వాజ్ అట్ ఇట్స్ పీక్, అంటే దాని యొక్క పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ నలంద యూనివర్సిటీ ఏదైతే మనం హిస్టారికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నామో, దగ్గరగా 2000 మంది ప్రొఫెసర్స్ అలానే స్కాలర్స్ ఉండేవాళ్ళు, 10,000కి పైగా విద్యార్థులు ఉండేవాళ్ళు. అండ్ ఈ విద్యార్థులందరూ కూడా కేవలం భారతదేశానికి సంబంధించిన వాళ్ళైతే కాదు, జపాన్, కొరియా, చైనా, తిబ్బెత్, మంగోలియా, భారతదేశం, బర్మా, థాయిలాండ్, ఇలా ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా, మధ్య ఆసియా, ఎటువంటి ప్రాంత భేదాలు లేకుండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అందరూ చదువుకుంటూ ఉండేవాళ్ళు. మరి అటువంటి విశ్వవిద్యాలయాన్ని 12వ శతాబ్దంలో, వీల్ గెట్ టు నో ప్రిసైజ్లీ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లేదు, ఇయర్ అని చెప్పి, బట్ 12వ శతాబ్దంలో ఒక మనిషి వచ్చి ఆ నలంద విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాన్ని మొత్తం సర్వనాశనం చేయడం జరిగింది. మరి సర్వనాశనం చేశారంటే ముందు అట్లీస్ట్ ఆబ్వియస్గా యూనివర్సిటీ ఉండాలి కదా. సో అసలు మనం చరిత్రపరంగా చూసుకుంటే ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది దాని యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఆ ఉన్న కొద్ది కాలం అంటే తక్కువేం కాదు, 500-600 సంవత్సరాల పాటు ఉంది. మరి ఆ 5 శతాబ్దాలు 6 శతాబ్దాల పాటు ఏదైతే ప్రముఖ కోర్సులు అవ్వచ్చు, లేదా ఏవైతే స్పెషల్ థింగ్స్ వాటి గురించి తెలుసుకుని, ఎవరు నాశనం చేశారో కూడా తెలుసుకుని, అట్ ద సేమ్ టైం ఏదైతే నూతన భవనం ఉందో, నూతన విశ్వవిద్యాలయం ఉందో దాని వెనక ఉన్న చారిత్రక నేపథ్యంతో సహా దానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, ఒక్కసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ 2 పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అది నలంద యూనివర్సిటీ యొక్క చారిత్రాత్మకమైన పిక్చర్స్ అనమాట. అంటే ఓల్డ్ నలంద యూనివర్సిటీ ఏదైతే ఉందో అది. అండ్ ఈ 2 పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అది న్యూ నలంద యూనివర్సిటీ. ఇక్కడ మీరు ముందుగా ఒకటి జాగ్రత్తగా బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నలంద యూనివర్సిటీల స్థానంలో వీటిని కట్టలేదు. అంటే ఇట్ హ్యాజంట్ రీప్లేస్డ్ అంతకుముందు నలంద యూనివర్సిటీని, అదే విధంగా దాని యొక్క ఏదైతే సిగ్నిఫికెన్స్ ఉందో, ప్రాముఖ్యత ఉందో, దానిని మళ్ళీ తిరిగి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నో వన్ ఈస్ సేయింగ్ నో టు దట్. కాకపోతే ఏదైతే పురాతన విశ్వవిద్యాలయం ఉందో ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలానే ఉంచారు. వై? బికాస్ ఇట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఇది కూడా ఉంది కాబట్టి ది కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో దానికి దగ్గర పరిసరాల్లోని, దానికి నియర్ బై సరౌండింగ్స్లోని ఈ కొత్త నలంద యూనివర్సిటీ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు, లేదు యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేశారు, క్యాంపస్ అని చెప్పవచ్చు. అండ్ దానికి సంబంధించిన కూడా ఎన్నో ఇంపార్టెంట్ హైలైట్స్ ఉన్నాయి. సో విల్ గెట్ టు నో వన్ బై వన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీ కెన్ డిస్కస్ అబౌట్. సో మనం ముందుగా జాగ్రత్తగా గమనిస్తే అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈ నలంద యూనివర్సిటీ, నలంద విశ్వవిద్యాలయం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, దాని వెనక ఉన్న కాంటెక్స్ట్ ఏంటి అని గమనిస్తే కనుక, బీహార్లో నలంద యూనివర్సిటీ క్యాంపస్ ఏదైతే ఉందో దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఏ రోజున ప్రారంభించారు, ఆ డేట్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ ఓన్లీ ట్రైయింగ్ టు గెట్ టు నో అబౌట్ ద కాంటెక్స్ట్. అసలు ఈ అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేట్ చేశారు అని అంటే ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అండ్ కన్సిడరింగ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దట్ దిస్ పర్టికులర్ యూనివర్సిటీ హ్యాస్ గాట్, ఇట్ గెయిన్స్ టూ మచ్ ఆఫ్ ప్రామినెన్స్. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే Prime Minister Narendra Modi visited the ancient ruins of Nalanda and planted a sapling of Bodhi tree in the campus brought from Bodh Gaya. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ బోధి ట్రీ అంటే ఏంటి? బోధి ట్రీ అంటే ఒక పీపల్ ట్రీ అని అర్థం అనమాట. మనందరికీ జాగ్రత్త గమనిస్తే బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ మత వ్యవస్థాపకులు గౌతమ బుద్ధులు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ బోధి చెట్టు కిందే కదా జ్ఞానోదయాన్ని తెచ్చుకుంది.
హీ వాజ్ ఏబుల్ టు గెట్ ద ఎన్లైట్మెంట్. జీవితం అంటే ఏంటి, జీవితం యొక్క పరమార్థం ఏంటి అని ఆయనకి ఆ బోధి చెట్టు కిందే జ్ఞానోదయం కలిగింది, రైట్? సో ఆ చెట్టు యొక్క ఒక సాప్లింగ్ అంటే ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి ఈ నూతన నలంద విశ్వవిద్యాలయం యొక్క క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ నాటడం కూడా జరిగింది. సో ఏ చెట్టును నాటారు, లేదు ఏ చెట్టు యొక్క సాప్లింగ్ నరేంద్ర మోదీ గారు నాటారని కూడా అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నా ఆబ్వియస్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది నలంద యూనివర్సిటీ, రైట్? మరి నలంద విశ్వవిద్యాలయం ఎక్కడుంది? బీహార్ రాష్ట్రంలో ఉంది. ఓకే, బీహార్ రాష్ట్రంలో ఉంది. ఒకనొక ప్రాంతంలో అయితే మేబీ బెంగాల్ ప్రాంతం అని పిలిచేవాళ్ళు, బట్ నౌ వీ డు నో దట్ ఇట్ ఈస్ అ స్టేట్, బీహార్ స్టేట్. సో బీహార్ రాష్ట్రానికి సంబంధించి అలానే నూతన విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం లేదు, హూ ఆర్ ద అపాయింటెడ్ అఫీషియల్స్ అని గమనిస్తే ముందుగా బీహార్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరు? రాజేంద్ర ఆలేకర్ గారు. సో హీ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ బీహార్. అండ్ దెన్ కమ్స్ ద చీఫ్ మినిస్టర్ ఎవరు? నితీష్ కుమార్ గారు. ఈవెన్ రీసెంట్గా ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో అందులో ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో అందులో నితీష్ కుమార్ కూడా, లేదు నితీష్ కుమార్కి సంబంధించిన పార్టీ కూడా అందులో భాగస్వామ్యం అయింది అని చెప్పొచ్చు. అలానే బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎంలు ఎవరు అని గమనిస్తే కనుక సామ్రాట్ చౌదరి, అలానే విజయ్ సిన్హా గారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక రాష్ట్రంలో ఎంతమంది అయినా డిప్యూటీ సీఎంలు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎంస్. ఎనీవేస్ కమింగ్ బ్యాక్, నలంద యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్ ఎవరు అని అంటే అరవింద్ పనగరియా గారు. అలానే తాత్కాలిక వైస్ ఛాన్సలర్ ఎవరు, ఇంటరిమ్ వైస్ ఛాన్సలర్ అంటే కనుక అభయ్ కుమార్ సింగ్ గారు. సో ఆబ్వియస్గా ఈ యూనివర్సిటీకి సంబంధించి మెయిన్ పొజిషన్స్ ఈ 2 అండ్ స్టేట్ పరంగా ఈ 2. అండ్ నౌ లెట్స్ స్లోలీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. మనం ముందు ఏదైతే రీసెంట్గా ఇనాగరేట్ చేసిన నలంద యూనివర్సిటీ ఉందో దాని గురించి తెలుసుకుని మనం తర్వాత ఏదైతే చరిత్ర ఉందో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది ఏ ప్లేస్లో ఉంది? ఈ నలంద యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ఏ ప్లేస్లో ఉంది, దాని యొక్క లొకేషన్ ఏంటి అని గమనిస్తే కనుక బీహార్లోని రాజ్గిరి ప్రాంతంలో ఉంది. అండ్ మనం ఇందాక ముందుగానే తెలుసుకున్నట్టుగా ఏదైతే ఆ పురాణ శిథిలాలు ఉన్నాయో, ఆ రూయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఏన్షియంట్ రూయిన్స్, దానికి దగ్గరగా ఉంది. ఇట్స్ నాట్ ఆన్ ద వెరీ సేమ్ ప్లేస్. ఇంతకుముందు నలంద ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో లేదు, ఇది దానికి సమీపంలో ఉంది కొత్త క్యాంపస్. ఎందుకంటే అది ఆబ్వియస్గా హిస్టారికల్ సైట్ కాబట్టి. ఇంతకీ ఏ రోజున ప్రారంభించారు? మనం ఇందాక అనుకున్నాం ఏ రోజున ప్రారంభించారు అనేది ఒక చారిత్రాత్మకమైన తేదీ. చరిత్రలో ఉన్న ఒక విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ తిరిగి ఆ గౌరవాన్ని, ఆ హోదాని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏ రోజున లాంచ్ చేశామని ఖచ్చితంగా అడుగుతారు. June 19th, 2024. అలానే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి, ఈ ఇనాగ్రేషన్కి సంబంధించి అటెండ్ అయిన ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అని అంటే కనుక ఆబ్వియస్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఇన్ఫాక్ట్ దట్ వాస్ ద కాంటెక్స్ట్, రైట్? ఆయన ప్రారంభించారు కాబట్టి మనం దాని గురించి చర్చించుకుంటూ ఉన్నాం. అండ్ దెన్ కమ్స్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ మంత్రివర్యులు సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, ఎస్ జయశంకర్ గారు. అలానే వీళ్ళిద్దరితో పాటు మరో 17 భాగస్వామ్య దేశాల యొక్క అంబాసిడర్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ నూతన నలంద విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దానిని ఏర్పాటు చేయడానికి కేవలం ఇండియా ఒక్కటే ఎఫర్ట్స్ పెట్టలేదు. దేర్ ఆర్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ యాజ్ వెల్. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన దేశాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఆ విధంగా దేశాలు అని అంటే కనుక 17 ఉన్నాయి. మరి ఆ 17 భాగస్వామ్య దేశాలు, వాట్ ఆర్ ద 17 పార్ట్నరింగ్ కంట్రీస్, నేషన్స్ అని గమనిస్తే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై దరుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా అంటే సౌత్ కొరియా, శ్రీలంక, థాయిలాండ్ మరియు వియత్నాం. ఒకవేళ మనం కౌంట్ చేసినా సరే 1, 2, 3, 4 బ్రూనై దరుస్సలాం, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, రైట్? క్లియర్? సో 17 భాగస్వామ్య దేశాలు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ నలంద విశ్వవిద్యాలయ స్థాపనకి సంబంధించి ఏవైతే 17 భాగస్వామ్య దేశాలు ఉన్నాయో అందులో ఉన్న దేశాలు ఏవి అని అడగవచ్చు, లేని దేశం ఏది అని అడగవచ్చు. ఏది ఏమైనా సరే దీస్ ఆర్ ద కంట్రీస్. అలానే ఈ నూతన క్యాంపస్ ఏదైతే ఉందో అది ఎంత ఏరియాలో అంటే ఎంత విస్తీర్ణంలో ఉంది అని గమనిస్తే కనుక 455 ఎకరాలు. ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ ఓవర్ 455 acres. అందులో 100 ఎకరాలు నీటి వనరులతో నెట్ జీరో ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 100 acres ఆఫ్ వాటర్ బాడీస్ ఉన్నాయన్నమాట. అలానే ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే ఇట్స్ అ నెట్ జీరో ఏరియా. నెట్ జీరో ఏరియా అంటే దాని అర్థం ఏంటి? దేర్ విల్ బి జీరో ఎమిషన్స్ ఆఫ్ కార్బన్. దేంది? జీరో ఎమిషన్స్ ఆఫ్ కార్బన్ అంటే ఎటువంటి విధంగా కూడా కార్బన్ అనేది విడుదల అవ్వకుండా
ఈ విశ్వవిద్యాలయం యొక్క నిర్మాణం జరిగింది అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ నూతన విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అసలు దాన్ని మళ్ళీ కట్టాలి, ఆ పరిసర ప్రాంతాల్లోనే కట్టాలి, లేదు బీహార్ రాష్ట్రంలో రాజ్గిరి ప్రాంతంలో మళ్ళీ ఒక కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి, నలంద విశ్వవిద్యాలయాన్ని, ఆ ఆలోచన కానీ ఆ దృక్పథం కానీ ఆ పర్స్పెక్టివ్ కానీ ఎక్కడి నుంచి వచ్చినా మనం కొంచెం వెనక్కి వెళ్తే కనుక ఇట్ యాక్చువల్లీ కేమ్ బై ద ప్రపోజల్ ఆఫ్ ex-president, or rather we can say former president of India, శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మన ఇండియాకి ఇంతకు ముందు ప్రెసిడెంట్గా ఉన్నారు, మనందరికీ తెలుసు ఆ విషయం. వన్ ఆఫ్ ది మోస్ట్ బిలవ్డ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా. భారతదేశ చరిత్రలో ఎక్కువ మంది ప్రేమించే ఆదరించే వ్యక్తులలో ఒక పేరు చెప్పండి అంటే ఖచ్చితంగా అబ్దుల్ కలాం గారి పేరు అందులో ఉంటుంది. సో ఆయన యాక్చువల్గా ప్రపోజల్ పెట్టారనమాట, ఈ విధంగా మనం బీహార్ రాష్ట్రంలో, బీహార్ స్టేట్లో మళ్ళీ ఆ నలంద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేద్దాము అని. మరి ఇంతకీ దీని యొక్క స్థాపన ఏ విధంగా జరిగింది అని అంటే, ఈ నూతన విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో నలంద విశ్వవిద్యాలయం, దాని యొక్క ఏర్పాటు ఒక ప్రత్యేక చట్టం ద్వారా జరిగింది. ఇట్ హ్యాపెండ్ అకార్డింగ్ టు అ స్పెషల్ యాక్ట్. ఆ యాక్ట్ ఏంటిది? నలంద విశ్వవిద్యాలయ చట్టం 2010. 2010 ఎందుకు అంటున్నారు? బికాజ్ యాక్ట్ 2010లో పాస్ అయింది కాబట్టి 2010 అంటున్నారు. యాక్ట్ వచ్చేసి నలంద యూనివర్సిటీ యాక్ట్ 2010. ఎవరు తీసుకొచ్చారు ఈ చట్టాన్ని? పార్లమెంట్ తీసుకొచ్చింది. అయితే 2010లో వచ్చిన ఈ చట్టం ఆధారంగా సెప్టెంబర్ 1, 2014 నుంచి కార్యక్రమాలు వాళ్ళు కొనసాగించారు, లేదా ప్రారంభించారు అని చెప్పవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరి యూనివర్సిటీ ఇప్పుడే ప్రారంభించారు అని చెప్తున్నారు మొన్న జూన్ 19వ తారీఖున. మరి సెప్టెంబర్ 1, 2014 నుంచి కార్యక్రమాలు లేదా కార్యకలాపాలు వాళ్ళు ప్రారంభించేశారని ఎలా చెప్తున్నారు అని అంటే, అదంతా కూడా వాళ్ళు ఒక టెంపరీ బిల్డింగ్లో స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. టెంపరీ బిల్డింగ్లో స్టార్ట్ చేశారు. సో వాళ్ళు సెప్టెంబర్ 1, 2014లో ప్రారంభించినప్పుడు కేవలం 14 మంది విద్యార్థులు మటుకే ఉన్నారు. దేర్ వర్ ఓన్లీ 14 స్టూడెంట్స్ ఓవర్ దేర్. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ మంత్రిగా ఎవరున్నారు అని అంటే గనక సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ గారు అప్పుడు విదేశాంగ మంత్రిగా ఉన్నారనమాట. అలానే మరి ఇప్పుడు ఏదైతే పర్మనెంట్ క్యాంపస్ ఇప్పుడు కంప్లీట్గా బిల్డ్ అయిన తర్వాత దాని యొక్క ప్రారంభం జరిగిందో, ఆ భవనానికి శంకుస్థాపన చేసింది ఎవరు? హూ లెడ్ ద ఫౌండేషన్ స్టోన్ అంటే గనక వన్స్ అగైన్ వన్ మోర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రపోజల్ పెట్టింది ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. నలంద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలి మళ్ళీ అని చెప్పి. దానికి ఏదైతే పర్మనెంట్ బిల్డింగ్ ఉందో, పర్మనెంట్ క్యాంపస్ ఉందో, దానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది ప్రణబ్ ముఖర్జీ గారు. హీ వాజ్ ఆల్సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం ఏదైతే శాశ్వత భవనాన్ని నిర్మించారో అది ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అని అంటే కనుక రాజ్గిర్ ప్రాంతంలోని పిల్కి అనే విలేజ్లో ఉందన్నమాట. సో ఈ పిల్కి అనే విలేజ్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిల్కి గురించి అడగకపోయినా రాజ్గిరి ప్రాంతం గురించి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. స్టేట్ ఎలాగో అందరికి గుర్తుంటుంది. సో 2017లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు 2024 జూన్ 19న దాన్ని ప్రారంభించారు. మరి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనం చరిత్ర గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇప్పటి వరకు కూడా మనం నూతన భవనానికి సంబంధించి, ఆ నూతన భవన ఏర్పాటుకి సంబంధించిన చారిత్రక నేపథ్యం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అసలైన చరిత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ నలంద విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో భారత ఉపఖండంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయంగా, అలానే ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ గాటన్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్, రైట్? ఐ హోప్ యూ స్టిల్ డూ రిమెంబర్ దట్. ఇండియాకి సంబంధించి లేదు ఇండియన్ యొక్క సబ్ కాంటినెంట్ అంటే భారత ఉపఖండానికి సంబంధించి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ. అంటే విద్యార్థులు అక్కడే ఉండేవాళ్ళు, అలానే బోధించే ఎవరైతే గురువులు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అండ్ ఇందాక మనం తెలుసుకున్నాం, ఎప్పుడైతే ఈ చరిత్రలో ఉన్న ఈ నలంద విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో మన హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం, అది తన యొక్క పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 2000కి పైగా గురువులు లేదా స్కాలర్స్ ఉండేవాళ్ళు, 10,000కి పైగా విద్యార్థులు ఉండేవాళ్ళు. ఈ విద్యార్థులందరూ కూడా వివిధ దేశాల నుంచి వచ్చి ఉండేవాళ్ళు. అలానే ఈ యూనివర్సిటీలో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళని మనం గమనిస్తే కనుక నన్స్ వీళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. మాంగ్స్ అలానే నన్స్. సో ఒక విధంగా చెప్పాలి అంటే సన్యాసులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ ఏదైతే అంశాల గురించి వాళ్ళు బోధన చేసేవాళ్ళు అవి చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఉండేవి, బట్ ఎక్కువగా వాళ్ళు ఉండేవాళ్ళు అలాంగ్ విత్ ద స్టూడెంట్స్. బట్ ఏది ఏమైనా సరే దీని యొక్క స్థాపన ఎవరు చేశారు అని అంటే గనక ఇట్ వాస్ ఫౌండెడ్ బై అ పర్సన్ కాల్డ్ కుమారగుప్త. కుమారగుప్తుడు దీనిని స్థాపించాడు. కుమారగుప్తుడు ఏ వంశానికి సంబంధించిన అతను?
గుప్తా వంశానికి సంబంధించిన అతను. హీ బిలాంగ్స్ టు గుప్తా డైనస్టీ. ఇంతకీ ఏ సంవత్సరం దీన్ని ప్రారంభించడం జరిగింది? 427 కామన్ ఎరా. ఒకవేళ ఇన్ జనరల్ గా చెప్పాలి అంటే 5th సెంచరీ, 5వ శతాబ్దంలో దీని యొక్క స్థాపన జరిగింది. బట్ ప్రిసైజ్ గా చెప్పాలి అంటే 427 CE. ఒక 6 శతాబ్దాల పాటు ఒక ఏకచక్రాధిపత్యం చేసింది అని చెప్పవచ్చు. 5వ శతాబ్దం నుండి, అంటే ఇది స్థాపించిన దగ్గర నుంచి 12వ శతాబ్దంలో దీన్ని ఎప్పుడైతే వినాశనం సృష్టించారో, ఎప్పుడైతే మొత్తం అంతా కూడా నాశనం చేసేసారో దురదృష్టవశాత్తు, అప్పటి వరకు కూడా ఒక రూల్ చేసింది అనమాట ఏకఛత్రాధిపత్యం. అలానే హర్షవర్ధనుడి యొక్క పాలన, అలానే తర్వాత పాలా ఎవరైతే మోనార్కులు ఉన్నారో పాలా వంశస్థులు, వాళ్ళ యొక్క పరిపాలన సమయంలో ఇట్ గెయిన్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత గాంచింది ఆ పర్టికులర్ టైంలో అని చెప్పవచ్చు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఇందాక అనుకున్నట్టుగా చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక మరియు ఆగ్నేయ ఆసియా. ఆగ్నేయ ఆసియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియా, అంటే మనం ప్రస్తుతం ఏదైతే మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ ఈ ప్రాంతాలు చెప్తామో ఆ ఏరియా అనమాట అది. సో ఈ అన్ని ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు వచ్చేవాళ్ళు. అలానే అక్కడ బోధించబడ్డ అంశాలు ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే వైద్యం అంటే మెడిసిన్, ఆయుర్వేదం, బౌద్ధ మతం, నాట్ ఓన్లీ జస్ట్ బుద్ధిజం బట్ మిగిలిన అన్ని మతాలకి సంబంధించి బోధన జరిగేది, కానీ బౌద్ధ మతం గురించి ఎక్కువగా జరిగేది. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బౌద్ధ మతానికి సంబంధించి దగ్గరగా 40 మిలియన్ పామ్ లీఫ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ ఉండేవి అనమాట. పామ్ లీఫ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ ఉండేవి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 4 మిలియన్లు అంటే 40 లక్షలు అనమాట పామ్ లీఫ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ ఉండేవి. దేవర్ కాల్డ్ యాజ్ ధర్మగంజ్. ఏంటిది ఈ పామ్ లీఫ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ ఆ విధంగా పిలిచేవాళ్ళ అంటే కాదు. ఈ పామ్ లీఫ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ అన్ని కూడా ఒక రిపాజిటరీ లాగా ఉండేవి. రిపాజిటరీ అంటే ఏంటి? ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్ లాగా. ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ ఉంది, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం ఇంటర్నెట్ లేదు కదా. సో బౌద్ధ మతానికి సంబంధించి, బుద్ధిజంకి సంబంధించి దిస్ వాజ్ ద లార్జెస్ట్ రిపాజిటరీ ఇన్ ద వరల్డ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. సో దానిని ధర్మగంజ్ అని పిలిచేవాళ్ళు, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద మౌంటైన్ ఆఫ్ ద ట్రూత్. ద మౌంటైన్ ఆఫ్ ద ట్రూత్. సో ధర్మగంజ్ అన్న, కొంతమంది దాన్ని గుంజ్ అని అంటారు, బట్ ఏదైనా సరే గంజ్ అని పిలవడం బెటర్. ధర్మగంజ్ అలానే మౌంటైన్ ఆఫ్ ద ట్రూత్, దే బోత్ మీన్ ద సేమ్. ఏదైతే బౌద్ధ మతానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు అవ్వచ్చు, ఆ పామ్ లీఫ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా బౌద్ధ మతానికి సంబంధించిన ఒక రిపాజిటరీగా ఉండేదన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే ఆ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసేసారో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పోయింది. అలానే ఇంకేం అంశాలు బోధించేవాళ్ళు అంటే గణితం. గణితం అంటే ఇక్కడ మనకి వెంటనే గుర్తుకు రావాల్సిన ఒక పర్సన్ పేరు ఆర్యభట్ట. ఆర్యభట్టుడు. హీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్. అంటే మన భారతీయ గణిత శాస్త్ర పితామహునిగా పరిగణిస్తారు. భారత గణిత శాస్త్ర పితామహునిగా, లేదు ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్ అని ఆర్యభట్ట అని పేర్కొంటారు. ఆయన ఇట్ వాజ్ స్పెక్యులేటెడ్ అనమాట, అంటే ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు, బట్ స్పెక్యులేట్ అంటే ఊహిస్తున్నారు ఆ విధంగా. ఏమని అని అంటే 6వ శతాబ్దం 6th సెంచరీ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్యభట్టుడు ఈ నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా ఉన్నారు అని చెప్పి. బట్ ఏదేమైనా ఇట్స్ అ స్పెక్యులేషన్. అలానే గ్రామర్ అవ్వచ్చు, ఆస్ట్రోనామీ అవ్వచ్చు, అలానే తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ, ఇలా ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్స్ని టీచ్ చేసేవాళ్ళు. ఒకవేళ మనం ప్రస్తుతం ఉన్న నలంద విశ్వవిద్యాలయంలో కూడా గమనిస్తే ఈ అన్ని అంశాలు అలాంగ్ విత్ ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, హ్యూమన్ రిలేషన్స్ అవ్వచ్చు, సేమ్ ఈ ఆస్పెక్ట్స్తో పాటు వాటిని కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకవేళ మనం రిలేట్ చేసుకోగలిగితే ప్రస్తుతం ఏదైతే నూతన విశ్వవిద్యాలయం ఉందో అందులో వాళ్ళు ఎక్కువగా పోస్ట్ గ్రాడ్యుయేట్ అలానే పిహెచ్డి కోర్సులు ఎక్కువగా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అత్యున్నత లేదు సర్వోన్నత విద్య అనే అంశానికి సంబంధించి వివిధ అంశాలకు సంబంధించిన బాగా హై లెవెల్లో తెలుసుకోవడానికి ఈ విశ్వవిద్యాలయాన్ని ఉపయోగించాలి అని అనుకుంటున్నారు. అండ్ అకార్డింగ్ టు దాట్ మనం ఇందాక స్టార్టింగ్లో ఒక యాక్ట్ తెలుసుకున్నాం కదా, నలంద యూనివర్సిటీ యాక్ట్ 2010 ప్రకారం దిస్ యూనివర్సిటీ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ప్రామినెన్స్, అంటే జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక విద్యా సంస్థగా దీన్ని పరిగణిస్తున్నారనమాట. బట్ ఏది ఏమైనా సరే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏకఛత్రాధిపత్యం చలాయించిన ఈ విశ్వవిద్యాలయానికి మరి ఏమైంది, ఇప్పుడు ఎందుకు అంతా కూడా శిథిలావస్థలో ఉంది అని మనం జాగ్రత్తగా గమనిస్తే 12వ శతాబ్దంలో, ప్రిసైజ్గా చెప్పాలి అంటే 1193వ సంవత్సరంలో, ఇన్ ద ఇయర్ 1193 AD, తుర్కుల పరిపాలనకు ఎవరైతే ఉన్నారో కుతుబుద్దీన్ ఐబక్,
తన యొక్క జనరల్ బఖ్తియార్ ఖిల్జీ. జనరల్ అంటే ఒక విధంగా సైనిక అధ్యక్షుడు లేదు కమాండర్ అని ఆ విధంగా కన్సిడర్ చేయొచ్చు. సో కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు? టర్కిష్ రూలర్. ఈ స్లేవ్ డైనెస్టీ వాళ్ళందరూ మనం చర్చించుకుంటున్నప్పుడు ఇన్ జనరల్గా తెలుసుకుంటూ ఉంటాం కదా. సో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సైనికాధ్యక్షుడు బఖ్తియార్ ఖిల్జీ ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని మొత్తం కూడా నాశనం చేసేసాడు. అలానే మనం ఇందాక రిపాజిటరీ గురించి తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా తగలబెట్టేయడం జరిగిందనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇలా జరగడం ఫస్ట్ టైం ఏమీ కాదు. యాక్చువల్గా నలంద యూనివర్సిటీ యాజ్ వి గాట్ టు నో దట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాస్పరస్ అండ్ ప్రామినెంట్ యూనివర్సిటీస్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ బట్ ఆల్సో అలాంగ్ ద వరల్డ్ అనమాట. అంటే కేవలం భారత ఉపఖండ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా ప్రాముఖ్యత కలిగిన ఒక విశ్వవిద్యాలయం. సో ఎండ్ ఆఫ్ ద డే దానిని ఒకవేళ ఎవరైనా నాశనం చేయగలిగారంటే దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ గ్రేట్ అని ఒక పర్స్పెక్టివ్. అట్ ద వెరీ సేమ్ టైం ఎప్పుడైనా సరే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటే అవతల వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా గమనించండి, ఎవరికైనా బాగా నాలెడ్జ్ ఉందనుకోండి వాళ్ళతో ఎవరు మాట్లాడాలి అని అనుకోరు, బికాస్ వీళ్ళ ఎగో సాటిస్ఫై అవ్వదు కాబట్టి. సో అలా ఏది ఏమైనా సరే ఆ నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలి అని చెప్పి అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి, లైక్ 2 to 3 డిఫరెంట్ మేజర్ ఇష్యూస్ వస్తున్నాయి. బట్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మేజర్ అనమాట. అసలు ఇప్పుడు నలంద విశ్వవిద్యాలయం ఆ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ఇది, బఖ్తియార్ ఖిల్జీ మొత్తం నాశనం చేయడం వల్ల అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరి శిథిలావస్థలోకి వెళ్ళిపోయిన ఈ విశ్వవిద్యాలయాన్ని అసలు అక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉంది అని ఎవరు ఐడెంటిఫై చేశారు అంతా కూడా మనకి ఎలా తెలిసిందని మనం గమనిస్తే కనుక 1812 సంవత్సరంలో ఎక్కడ 1193 AD, ఎక్కడ 1812 అంటే దగ్గరగా 700 సంవత్సరాలు, అంటే ఆఫ్టర్ 7 centuries 1812 సంవత్సరంలో స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక సర్వేయర్ ఫ్రాన్సిస్ బుచనన్ హామిల్టన్ అనే అతను మళ్ళీ దాన్ని తిరిగి కనుగొన్నారనమాట. సో ఇట్ వాజ్ రీడిస్కవర్డ్ బై అ స్కాటిష్ సర్వేయర్ నేమ్ ఫ్రాన్సిస్ బుచనన్ హామిల్టన్. అయితే తనకి ఇది ఒక ప్రాచీన విశ్వవిద్యాలయం అన్న సంగతి తెలియదు. హీ ఓన్లీ ఐడెంటిఫైడ్ అ ప్లేస్ అంతే. మరి అదొక ప్రాచీన విశ్వవిద్యాలయం అని కనుగొన్నది ఎవరు అని అంటే కనుక సర్ అలెగ్జాండర్ కనింగ్హమ్. ఎవరు? సర్ అలెగ్జాండర్ కనింగ్హమ్. కన్సిడరింగ్ ఇప్పుడు ఈ యూనివర్సిటీని మళ్ళీ కొత్తది కట్టారు కాబట్టి వీళ్ళ పేర్లు ఏ సంవత్సరంలో ఇదంతా కూడా కనుగొన్నారని అడగడం ఖచ్చితంగా జరుగుతుంది. గెయిన్స్ ఇంపార్టెన్స్. సో 1812 ఫ్రాన్సిస్ బుచనన్ హామిల్టన్ దీన్ని రీడిస్కవర్ చేశారు. ఓహో ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్ ఉంది, పురాతన ఒక బిల్డింగ్ ఉంది అని. 1861లో సర్ అలెగ్జాండర్ కనింగ్హమ్ ఇది ఒక ప్రాచీన విశ్వవిద్యాలయం, ఇట్ వాజ్ అన్ ఏన్షియంట్ యూనివర్సిటీ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే దీనికి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏదైతే ఉందో ఒక హిస్టారికల్ సైట్గా దీనికి గుర్తింపు దక్కింది. ఈవెన్ దో అది శిథిలావస్థలో ఉన్నా సరే చరిత్ర నుంచి మనకి ఏం దక్కినా సరే దాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పాస్ట్ యూ విల్ బీ ద లాస్ట్ అని. అంటే నువ్వు చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోకపోతే నువ్వు ఎప్పుడు వెనకాలే ఉంటావు అని. సో ఏది ఏమైనా సరే ఎప్పుడు ఈ నలంద విశ్వవిద్యాలయం ఏదైతే శిథిలావస్థలో వాట్ ఎవర్ ఆ రూయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఎప్పుడు దక్కింది యునెస్కో సంస్థ ద్వారా అంటే కనుక 2016 సంవత్సరం. ఇక్కడ ఒక వెరీ సర్ప్రైజింగ్ థింగ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే 2016 సంవత్సరంలోనే ప్రణబ్ ముఖర్జీ గారు శంకుస్థాపన చేశారు. 2016 సంవత్సరంలోనే దానికి వరల్డ్ హిస్టారికల్ సైట్గా ఒక గుర్తింపు కూడా దక్కింది. వెరీ కోఇన్సిడెంటల్. బట్ ఏదేమైనా సరే దట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో దట్ బ్రింగ్స్ us to the end of the discussion of నలంద యూనివర్సిటీ. సో ఇప్పుడు బేసిక్గా మనకి తెలుసుకోవాల్సిన ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 నలంద విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఒకటి చరిత్రలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం, కుమారగుప్తుడు స్థాపించిన నలంద విశ్వవిద్యాలయం. ఇంకోటి మన భారత ప్రభుత్వం ఏదైతే నిర్మించిన నలంద విశ్వవిద్యాలయం అది. ఈ రెండూ కూడా ఒకటే ప్లేస్లో లేవు, ఒకదానికొకటి సమీపంలో ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు చరిత్రతో పాటు ప్రస్తుతం ఉన్న అంశాలకి సంబంధించి అన్నీ కూడా వివరంగా అట్ ది సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలా ఎప్పటికప్పుడు కొత్త అంశాలని డీటెయిల్గా తెలుసుకోండి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అలానే వీలైతే మీతో పాటు మీరు ఆబ్వియస్గా నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు అవేర్నెస్ వస్తుంది, మీతో పాటు మీ స్నేహితులు వాళ్ళకు కూడా ఈ అంశం గురించి చెప్పండి, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే హ్యాపీగా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలానే ఒకవేళ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్, అదే కాంపీట్ మైండ్స్కి సంబంధించిన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.